హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలంటే జస్ట్ 4 రోజుల క్రితమే కానిస్టేబుల్ కనకం అనే ఒక వెబ్ సిరీస్ చూడడం జరిగింది. దానికి సంబంధించిన నా అనుభూతులు, నా అనుభవాలు, నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. అది అంటే మామూలుగా మన సామెత ఉన్నది తెలుగిళ్లలో, ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని. అంటే తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో విస్తృతంగా భారతదేశం నిండా కాదు ప్రపంచం నిండా పరుచుకుని ఆయన కీర్తి ప్రతిష్టలు ఆసేతు హిమాచలం బ్రహ్మాండంగా ప్రజ్వరిల్లిన తర్వాత ఆయన సినిమా కళవైపు ఆయన దృష్టి సారించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసిన ఆయన తెలుగువారి సామాజిక సాంస్కృతిక వికాసంలో ఆయన ఒక ప్రధానమైన భాగం. ఆయన లేని తెలుగువారి చరిత్రను మనం ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఈనాడు పేపర్ ద్వారా ఎన్ని సేవలు ఈ సమాజానికి అందించారు, మార్గదర్శి ద్వారా ఎన్ని అందించారు. అండ్ ప్రియా పికిల్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ అంత ఉపయోగకరంగా అవి ఉన్నాయి. రుచి అభిరుచి రెండూ తెలిసిన మహానుభావుడు, మహనీయుడు, కారణజన్ముడు రామోజీరావు సంస్థ గురించి నేను చెప్పనక్కల్లా. ఈనాడు, మార్గదర్శి, ప్రియా పికిల్స్, ఇంకా ఏవేవో కళాంజలి, ఇన్నిటితో పాటు ఆయనకి ఉషా కిరణ్ మూవీసు అండ్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సు, రామోజీ ఫిల్మ్ సిటీ నిండా ప్రపంచం నిండా సినిమాలు జరుగుతున్నాయి. ఆయన ఒక ఏస్థెటిక్స్ అంటే ఒక కళాభిరుచితో ఆయన సినిమా రంగంలోకి వచ్చారు. ఎందుకంటే ఆయన డబ్బులు సంపాదించుకుందామని సినిమాల్లోకి రాలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కొత్త వాళ్ళతోనే చేశారు, కొత్త వాళ్ళతోనే సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అండ్ అంటే సంచలనాత్మకమైన ఘట్టాలు ఏమైనా కొన్ని మనం తెలుగులో కనుక తెలుగు సినిమా చరిత్రలో తీసుకుంటే అందులో రామోజీరావు తీసిన సినిమాలు కూడా ఉండడం అన్నది ఒక గొప్ప ప్రత్యేకతగా చెప్పాలి. సో ఏ గూటి పలుకు ఆ గూటి అని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు ఈ సినిమా వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం అన్నది ఎలాంటి సిరీస్ అంటే అది ఎంత క్వాలిటేటివ్గా ఉందో. అసలు ప్రశాంత్ దిమ్మల అతను డైరెక్టర్, యంగ్ డైరెక్టర్. అదే వాళ్ళ మధ్య జీటీవీకి ఈటీవీకి మధ్యలో కూడా కొంత పీటముడి పడింది. అండ్ వాళ్ళు అన్యాయం చెయ్యబోయారు ప్రశాంత్కి. కానీ ఈటీవీ వాళ్ళ వెనకాతల ఒక 1000 ఏనుగుల బలంతో వెనకాతలు నిలబడి అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ అంటే ఈ రోజున ఈటీవీ విన్లో దట్ ఈస్ ది ఫస్ట్ రిచెస్ట్ వెబ్ సిరీస్ అనమాట. మంచి యాక్టర్లు యాక్ట్ చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్గా దాని గురించి చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎవరైతే తెలుగు సినిమాలు బాగలేవని బాధపడుతూ మనం తక్కువ లాంగ్వేజెస్లో వెబ్ సిరీస్లు, తక్కువ లాంగ్వేజెస్లో సినిమాలు ఓటీటీల మీద చూడడానికి మధ్య మనం చాలా ఎక్కువ అలవాటు పడిపోయాం. హెల్ప్లెస్ అనమాట. అలాంటి ఆ హెల్ప్లెస్ కండిషన్కి సరి అయిన సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా వచ్చింది కానిస్టేబుల్ కనకం. నేనేదో 10 నిమిషాల్లో ఒక అరగంట మ్యాక్సిమం కూర్చుని వెళ్ళిపోదామని అనుకుని లోపల కూర్చుంటే 3 గంటలు నేను థియేటర్లో అలా చతికిలు పడిపోయాను అనమాట. కదలలేకపోయాను అర్ధరాత్రి వరకు. అంత గొప్పగా అసలు అంటే కానిస్టేబుల్ కనకం అనేది ఆ పాత్రని వర్షా బొల్లమ్మ అని నూతన నటి ఏదో 1-2 అక్కడ చేసినట్టున్నారు. షీఈ్ నాట్ దట్ ఎస్టాబ్లిష్డ్. కానీ చాలా అద్భుతంగా ఎంత బాగా చేసిందో. ఆ అమ్మాయి చేత డైరెక్టర్ ప్రశాంత్ ఎంత బాగా చేయించాడో. అసలు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి ఫస్ట్ హాఫ్ ప్రతి ఎపిసోడు అసలు రోమాలు నెక్కబుడుచుకుని ఒళ్ళు గగురు ఉంటుందన్నమాట. అంత సస్పెన్సు, ఆ హారిఫిక్ ఎఫెక్ట్ని ఎంత బాగా క్రియేట్ చేశారంటే అంత బాగా క్రియేట్ చేశారు. దానికి డైరెక్టర్ ఎంత బాగా దాన్ని పిక్చరైజ్ చేసి నటీనటులు ఎంత బాగా నటిస్తే సురేష్ బబ్బుల్ అనే సంగీత దర్శకుడు, యువ సంగీత దర్శకుడు ఎలాంటి ఆర్ఆర్ ఇచ్చాడండి. అసలు సౌండ్కే భయం వేస్తుంది మనకి. అంత గొప్పగా అసలు ఆల్ ఆర్కెస్ట్రైజేషన్, మంచి సౌండ్, అదిరిపోయే క్వాలిటీ అండ్ ఆ సైన్స్ ఆఫ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రశాంత్ స్క్రిప్ట్లో ఎంత గొప్ప సైంటిఫిక్ అప్రోచ్తో ఆ హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామాని అందులో 2 ఆడపిల్లల మధ్య ఉండే స్నేహబంధం, తన స్నేహితురాలు, ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ ది స్టోరీ, తన స్నేహితురాలు సడన్గా అదృశ్యం అయిపోయింది. అక్కడ అడవి, అక్కడ ప్లేసు అడవి గుట్ట అని అక్కడ మిస్ అయిన తర్వాత ఈ అమ్మాయి కానిస్టేబుల్గా, లేడీ కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో మనకు తెలుసు ఐటీ రంగంలోనైనా బ్యాంకుల్లోనైనా ఏ వ్యవస్థలోనైనా విమెన్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ థ్రెట్స్, లాట్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్. మనకు అవన్నీ తెలిసినవే. దోపిడీ జరుగుతుంది, ఎక్స్ప్లైటేషన్కి గురి అవుతున్నారు అండ్ అప్రెషన్కి గురి అవుతున్నారు, థ్రెటనింగ్కి గురవుతున్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఈ పాత్ర
ఈ కనక మహాలక్ష్మి ఆ పాత్ర పేరు, అందుకని కానిస్టేబుల్ కనకం అని పెట్టారు. ఆ క్యారెక్టర్ ఎలాగ అసలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ ఎదురొచ్చిన ఇబ్బందుల్ని, సమస్యల్ని, ఆ ఎత్తుపల్లాల్ని ఎలా అధిగమిస్తూ కష్టపడి ప్రాణాలకి తెగించి మరి ఆ అమ్మాయి ఎలాగా తన స్నేహితురాల తాలూకా ఏం జరిగింది వెనకాతల అనేది అసలు ఎంత సస్పెన్స్ఫుల్గా ఉందంటే మనం ఇంక ఏ వెబ్ సిరీస్లో చూడక్కర్లేదు, ఇది రెగ్యులర్గా చూడొచ్చు అనే అంత ఇంపాక్ట్ ప్రతి ఎపిసోడ్లోని నాకు కనిపించింది. అండ్ డైరెక్టరు రాజీవ్ కనకాల బ్రహ్మాండమైన సీన్స్, నిజంగా ఆ ఫ్యామిలీ ఒక డ్రామా సీన్ ఉన్నది, అందులో ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఇమోషన్స్ ఉన్నాయి. ఆన్ ది టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఆ థ్రిల్లర్ని అంత బాగా హ్యాండిల్ చేసాడు డైరెక్టర్ అండ్ ఆర్టిస్టులు. ఇంకా రాజీవ్ కనకాల గురించి ఏం చెప్పాలి మనం ఈ రోజున. తక్కువ అందరూ కొత్త వాళ్ళు కూడా ఎంతో బాగా చేశారనమాట క్యారెక్టర్స్ని. అండ్ దీనిలో ఉన్న ఇంకొక గొప్ప విచిత్రం ఏంటంటే అందరూ కొత్త వాళ్ళతోని, యంగ్స్టర్స్తోని చేసిన దానికి వెనకాతల బాపిరెడ్డి గారు అనే ఒక పెద్ద వ్యక్తి ఈ సంస్థలో ఈ కార్యక్రమాలకన్నిటికీ వెన్నంటి నిలబడి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మయూర్ బాపిరెడ్డి గారు అంటాం మీడియాలో మేము. ఆయన వెనకాతలు ఉండి దీన్ని నడిపించారు. ఆయన ఎప్పుడో మార్గదర్శిలో చేరి ఇంకా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అన్ని సంస్థలు, ఈనాడుకు సంబంధించి, రామోజీరావుకి సంబంధించిన అన్ని సంస్థల్ని బాధ్యతాయుతంగా, చాలా సమర్థవంతంగా, అర్థవంతంగా నడిపిస్తూ ఈ కారుని అంత బాగా డ్రైవ్ చేస్తున్నారంటే అంత బాగా డ్రైవ్ చేస్తున్నారు. అండ్ దానిలో ముఖ్యంగా నేను చెప్పవలసింది ఆ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీస్, కంటెంట్ సెలెక్షన్, ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడంలో ఆ నితిన్ అనే యంగ్ బాయ్ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి, ఈటీవీకి సంబంధించి ఈజ్ ఎక్స్ట్రాడినరీ, బ్రిలియంట్. ఆ స్టోరీని దాని మీద ఎంత అయింది, 8 నెలలు తిరిగాడు ఆ ప్రశాంత్ జీటీవీ వెనకతలు. ఆఖరికి వాళ్ళు చేయమని తిరిగి పంపించేస్తే వీళ్ళు నితిన్ సెలెక్ట్ చేసి దాన్ని ఈ రోజున మనందరి ముందుకి తీసుకురావడం జరిగింది. అలాంటి ఒక టీము, బ్రహ్మాండమైన టీం, రామోజీరావు సోల్ ఉన్నది అందులో. ఎందుకంటే ఒక మౌన్ పోరాటం సినిమాలాగా అనిపించింది నాకు. మౌన్ పోరాటం ఆ రోజున పెద్ద బ్లాక్ బస్టర్. మౌన్ పోరాటంలో ఎలాగైతే హీరోయిన్ తన భర్తని సాధించుకోవడానికి ఎలాగైతే పోరాటం చేసి మరి ఒక గిరిజన యువతి ఎలాగైతే స్ట్రగుల్ అవుతుందో, ఆ స్ట్రగుల్ నాకు, ఆ సోల్, ఆ ఫీచర్స్ నాకు దీనిలో కనిపించాయి. బట్ దిస్ సస్పెన్స్ థ్రిల్లర్, అది రెగ్యులర్ ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా, ఒక సోషల్ డ్రామా ఆ ఫిల్ము. కానీ రామోజీరావు ఏదైతే ఆయన కళలు కానీ ప్రారంభించారో ఈ చిత్ర నిర్మాణం అనేది, దానికి ఆయన సోల్ ఉందని ఇందాకే చెప్పింది. ఆయన సోలు, ఆయన అంతరాత్మ, ఆత్మ, ఆయన అభిరుచి అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ తరం కుర్రాళ్ళైనా కూడా ఆ నితిన్ కానీ లేకపోతే సాయి కృష్ణ కానీ వాళ్ళ తాలూకు పడికట్టు అంటేనే ఆ పడికట్టును మిస్ కాకుండా దాన్ని ఎంతో అద్భుతంగా, ఒక భక్తిగా, శ్రద్ధగా, ఏదో అతడి సినిమాలో డైలాగ్ ఉంది చూడండి, తనికెల్ భరణి ఎంతలా అందరూ మామూలుగా కొడతారు, ఆ కోపంతో కొడతారు, కానీ వీడేంటి అంటుమొక్క కట్టినట్టు శ్రద్ధగా, అంత శ్రద్ధ వాళ్ళల్లో, ఆ నితిన్లో కానీ సాయికృష్ణలో నిజాయితీ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ మోసపోరు. అందరికీ వాళ్ళు ఎంతో టైం కేటాయించి వాళ్ళిద్దరూ చేయడం, దానికి బాపిరెడ్డి గారి తాలూకా అండదండలు చాలా గట్టిగా, నిండుగా, మెండుగా ఉండడం, వాటన్నిటి వల్ల, ఈ సెటప్ వల్ల. ఎందుకంటే మొదటి నుంచి రామోజీరావు చూసుకున్నది ఏంటి, మరి ఆయన తీసిన సినిమాలే ఒక ప్రతిఘటన కానీ, ఒక శ్రీవారికి ప్రేమలేఖ కానీ, మయూరి కానీ, మౌన పోరాటం కానీ, పీపుల్స్ ఎన్కౌంటర్ కానీ, ఎలాంటి సినిమాలు తీశారు, అసలు కళాఖండాలు తీశారు, కళాఖండాలు. ఆ రోజు ప్రతిఘటన వచ్చినాడు విజయశాంకర్కి, షీ వాజ్ అబౌట్ టు రైజ్ అవుతున్నారు. టీ కృష్ణ అంత గొప్ప కమర్షియల్ డైరెక్టర్ ఏం కాదు. అండ్ అందులో కోట శ్రీనివాసరావు కొత్త, చరణ్ రాజ్ కొత్త, ఆయన సినిమా మామూలు. ఈరోజు కూడా అశ్విని దత్ గారు అలాంటి సినిమా తీయలేకపోయినని అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చెప్తుంటారు. అన్ని కళాఖండాలు తీసిన అశ్విని దత్ గారు కూడా. సో వాళ్ళకొక నిర్ణీతమైన ప్రమాణాలు, నిర్ణీతమైన కొలమానాలు ఉన్నాయి అక్కడ. వాటన్నిటినీ మ్యాచ్ చేస్తూ ఈసారి ఏంటంటే కొంచెం వాళ్ళు చిన్న లిబర్టీ తీసుకోవాలి కూడా. ఉషా కిరణ్ అండ్ ఈటీవీ విన్ను వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రేక్షకుల అభిరుచులు బాగా మారినాయి కాబట్టి, ప్రేక్షకాభిరుచికి తగ్గట్టుగానే మొదటి నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ హారరు అది ఇది మొదట్లో లేదు ఎంకరేజ్, కానీ ఇప్పుడు వచ్చారు, కొట్టారు.
నిజంగా వాళ్ళు ఏదైనా చేశారంటే మాస్టర్ పీసే. ఒక పేపర్ పెడితే మాస్టర్ పీసు, పికిల్స్ అంటే మాస్టర్ పీసు, ఫైనాన్స్ అంటే వాళ్ళే మాస్టర్స్, ఏదైనా మాస్టర్ పీసే. ఈ రోజున వెబ్ సిరీస్లో ఇలాంటిది ఇచ్చారు కాబట్టి ఎంత అద్భుతంగా ఉందంటే మనం బాధపడనక్కర్లేదు, మనకు మంచి కంటెంట్ దొరకట్లేదని చెప్పి. ఈ టీము అంటే ప్రశాంత్ అండ్ సురేష్, డైరెక్టర్ ప్రశాంత్ దిమ్మాల అతను, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. ఏంటి అసలు సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ ఎంత బాగా ప్రశాంత్ దాన్ని ఎంత సైంటిఫిక్గా ఎంత అద్భుతంగా కట్ చేసాడో ఆ క్యారెక్టర్స్ని, ఆ షార్ట్ టేకింగ్ని, లైటింగ్ని. ఒక పాయింట్ కాదు, సినిమాకి ఉండే 24 క్రాఫ్ట్స్ తాలూకా ఫుల్ఫిల్మెంట్ మీరు ప్రతి ఫ్రేమ్లోని చూడొచ్చు. ఎందుకు నేను ఇంత వివిడ్గా దీన్ని చెప్తున్నానంటే ఇది ఒక మార్గదర్శకం అన్నమాట. అంటే ఎలా చేయాలి, ఎలా చెందాలని చాలామంది ప్రొడక్షన్స్కి కూడా వీళ్ళు ఒక టెక్స్ట్ బుక్ లాగా ఇచ్చారనమాట. ఇది ఒక నితిన్, సాయి కృష్ణ, వెనకాతల పెద్ద ఆయన బాపినేడి గారు, అండ్ టీమ్ డైరెక్టర్ ప్రశాంత్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. సరే యాక్టర్లు వాళ్ళందరూ వెటరన్ అనుకోండి. రాజీవ్ కనకాల ఎంత అద్భుతంగా యాక్ట్ చేసేయడం, ఒక నిండుతనం వచ్చిందనమాట రాజీవ్ కనకాల క్యారెక్టర్ చేయడం వల్ల. యూ ఫీల్ దట్ ప్రతి కొత్త యాక్టర్తో కూడా మీరు ఆ నిండుతనం ఫీల్ అవుతారు, భయపడతారు, ఎక్సైట్ అవుతారు, ఆవేశపడతారు. భలేగా తీశారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఉషాకిర్ను అండ్ ఈటీవీ విన్, మీరు ఇంకా మీ ట్రెండ్స్కి తగ్గట్టుగా రకరకాల ట్రెండ్స్ వచ్చేసినాయి వరల్డ్ అంతా కూడా సినిమా కంటెంట్లో. ఈ రోజున భూతకాలం, సూక్ష్మదర్శిని, అక్కడ హిందీలో తుంబాడు, మొన్న టూరిస్ట్ ఫ్యామిలీ, రకరకాల కంటెంట్లు మారిపోతున్నాయి, జనాలు ఆదరిస్తున్నారు. కాబట్టి మారుతున్న ఈ ట్రెండ్స్కి టైమ్స్కి తగ్గట్టుగా మీరు ఎప్పుడు తీశారు, ఇప్పుడు కూడా తీశారు, రాబోయే రోజుల్లో కూడా నూతన ప్రతిభని బాగా, మొదటి నుంచి మీకున్న అలవాటే నేను చెప్తున్నా, నూతన ప్రతిభని బాగా సమర్థించి, ప్రోత్సహించి, వెన్నంటి వాళ్ళ ముందుకు నడిపించి, వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో వాళ్ళ కళలు కానీ కష్టపడి ఎన్నో బాధలు పడి తట్టుకుని వస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు వాళ్ళని ఒక కరెక్ట్ మార్గంలో నడిపించి వాళ్ళని విజయ తీరాలకి చేర్చగలిగే దమ్ములు సొమ్ములు రెండు ఉన్నాయి. కొంతమందికి దమ్ము ఉంటుంది కానీ దమ్ము ఉండదు, సొమ్ము ఉండదు. కొంతమందికి బాగా సొమ్ములు ఉంటాయి, కొంత దమ్ములు ఉండవు, అభిరుచి ఉండదు మంచి సినిమాలు తీయడానికి. రెండూ ఉన్న సంస్థ ఈటీవీ విన్. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇలాంటి కానిస్టేబుల్ కనకల్ లాంటి ఒక అద్భుతమైన కంటెంట్ని చూడడానికి అవకాశం దొరికింది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ అవకాశాలు, ఈ అదను ఇంకా విస్తృతమై మంచి మంచి కంటెంట్లు, మంచి ప్రతిభావంతులైన యువ దర్శకులు, సంగీత దర్శకులు, కెమెరామ్యాన్లు, 24 క్రాఫ్ట్కి చెందిన అందరూ రావాలి ఇక్కడి నుంచి అని చెప్పి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా ఆనందంతో నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.